హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఎన్టీఆర్ గారికి వీరాభిమాని మన సూపర్ స్టార్ కృష్ణ గారు. కానీ ఒక సందర్భంలో వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వివాదాలు చెలరేగాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ గారికి పోటీగా కృష్ణ గారు కొన్ని సినిమాలు తెరకెక్కించారు. అందులో ఒకటి కురుక్షేత్రం. ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో పౌరాణిక సినిమాలకు ప్రత్యేక స్థానం ఉండేది. అలాంటి కాలంలోనే 1977 జనవరి 14న విడుదలైన కురుక్షేత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు తెరకెక్కించిన ఈ సినిమాలో కృష్ణ గారు అర్జునుడిగా నటించగా, శోభన్ బాబు గారు శ్రీకృష్ణుడిగా, కృష్ణంరాజు గారు కర్ణుడిగా కనిపించారు. భారీ తారాగణం, అద్భుతమైన సెట్లు, యుద్ధ సన్నివేశాలతో ఈ సినిమా అప్పట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. మహాభారతంలోని మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. మహాభారత కథలోని సుభద్ర పరిణయం, రాజసూయం, మాయాజూదం, కౌరవ పాండవం కౌరవ పాండవ సంగ్రామం, పాండవ విజయం సన్నివేశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. పాండవులు కౌరవుల మధ్య జరిగిన ధర్మ అధర్మాల పోరాటాన్ని, శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వాన్ని, అర్జునుడి సందిగ్ధతను, కర్ణుడి విషాద జీవితాన్ని దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. మహాభారతంలోని ప్రధాన ఘట్టాలను 2 గంటల 48 నిమిషాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో భారీ తారాగణం కనిపించింది. అద్భుతమైన సెట్ వర్క్తో పాటు భారీగా బడ్జెట్ను కూడా కేటాయించారు సూపర్ స్టార్ కృష్ణ గారు. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో కమలాకర కామేశ్వరరావుకు ఉన్న అనుభవం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. యుద్ధ సన్నివేశాలు, రాజభవనాల సెట్లు, వేషధారణలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందించబడింది ఈ సినిమా. కురుక్షేత్ర సన్నివేశాల చిత్రీకరణ రాజస్థాన్, అంబాలాలో జరిగింది. ఎంతో ఖర్చు పెట్టి అంతమంది ఆర్టిస్టులను అక్కడకు తీసుకెళ్లి షూటింగ్ చేశారు. ఈ సినిమా కోసం కృష్ణ గారు చాలా కష్టపడ్డారు. ఇక పాత్రల విషయానికి వస్తే అర్జునుడి పాత్రలో కృష్ణ గారు చక్కగా ఒదిగిపోయారు. అద్భుతమైన నటన చూపించారు. కానీ మాస్ హీరోగా కృష్ణకు ఉన్న ఇమేజ్ ఈ మైథలాజికల్ పాత్రకు పెద్దగా సెట్ అవ్వలేదని చెప్పవచ్చు. శోభన్ బాబు గారు శ్రీకృష్ణుడిగా ప్రశాంతమైన నటనతో ఆకట్టుకుంటారు. కర్ణుడి పాత్రలో కృష్ణంరాజు గారు భావోద్వేగాలను బాగా పలికించారు. కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, జమున గారు, విజయ నిర్మల, అంజలీదేవి గార్ల నటన తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సాలూరి రాజేశ్వరరావు సంగీతం సినిమాకు బలం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా పౌరాణిక వాతావరణాన్ని తీసుకొచ్చింది. పిఎల్ రాయ్ గారి ఛాయాగ్రహణం, భారీ సెట్లు, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ అప్పటి సాంకేతిక ప్రమాణాలకు చాలా గొప్పగా నిలిచాయి. కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పౌరాణికాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. కుటుంబ కథా చిత్రాలను అయితే ఇంకా అద్భుతంగా చెక్కుతారు కమలాకరరావు గారు. ఎన్టీఆర్ గారి దానవీర సూరకర్ణ సినిమాకు పోటీగా కృష్ణ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. మహాభారత యుద్ధాన్ని ప్రధానంగా చూపించిన అరుదైన తెలుగు పౌరాణిక చిత్రం. ఒకే సినిమాలో కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు వంటి అగ్రనటులు కలిసి నటించడం, భారీ సెట్లు, వందలాది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలు చాలా స్పెషల్ ఈ సినిమాకి. తెలుగులో పెద్దగా నడవకపోయినా హిందీలో డబ్ చేస్తే భారీ స్థాయిలో హిట్ కొట్టింది కురుక్షేత్రం. 1977లో ఎన్టీఆర్ గారు స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించి నటించిన దానవీర సూరకర్ణ కూడా అదే సమయంలో విడుదలకు సిద్ధమైంది. మరోవైపు కృష్ణ గారి కురుక్షేత్రం చిత్రాన్ని తీసుకొచ్చారు. 2 సినిమాలు మహాభారత నేపథ్యంలో ఉండడంతో సహజంగానే భారీ పోటీ నెలకొంది. పలు ఇంటర్వ్యూలలో కృష్ణ గారు, చలపతిరావు లాంటి నటులు చెప్పిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ గారు కృష్ణను పిలిచి కురుక్షేత్రం సినిమా ఆపమని కోరారట.
అప్పటికే దానవీర సూరకర్ణ సినిమా చాలా వరకు పని జరుగుతుంది. ఈ సమయంలో 2 సినిమాలు ఒకే కాన్సెప్ట్ చేయడం ఎందుకు బ్రదర్ అని కృష్ణ గారితో అన్నారట ఎన్టీఆర్ గారు. కానీ కృష్ణ గారు మాత్రం సినిమా చేయాల్సిందే అని పట్టుబట్టారని సమాచారం. ఎన్టీఆర్ గారి పౌరాణికాల్లో దిట్ట. ఆయనను ఎలాగైనా ఈ విషయంలో ఓడించాలన్న పట్టుదలతో కృష్ణ గారు ఈ సినిమాని చేశారని ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా వివాదం జరిగినట్టు సమాచారం. సినీ వర్గాల్లో అప్పట్లో ప్రచారమైన సమాచారం ప్రకారం మొదట విడుదల తేదీల విషయంలో చర్చలు జరిగినా చివరికి 2 సినిమాలు చాలా తక్కువ వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఏ సినిమా పెద్దది అనే చర్చలు జరిగాయి. ఈ పోటీ కారణంగా ఎన్టీఆర్ గారు కృష్ణ గారుల అభిమానుల మధ్య కూడా గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే ఇద్దరు హీరోలు బహిరంగంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోకపోయినా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్నమాట మాత్రం నిజం. ఈ పోటీలో దానవీర సూరకర్ణ భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవగా, కురుక్షేత్రం ఆశించిన స్థాయిలో తెలుగు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ దాని సాంకేతిక విలువలు, భారీ నిర్మాణం, నటీనటుల ప్రదర్శనల కారణంగా ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు పౌరాణిక చిత్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఈ సినిమా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే భారీ విజయాన్ని అందుకుంది. కురుక్షేత్రం కేవలం పౌరాణిక సినిమా మాత్రమే కాదు, భారీ తారాగణం, అద్భుతమైన నిర్మాణ విలువలు, కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ గారి దానవీర సూరకర్ణతో పోటీలో వెనుకబడిన తెలుగు పౌరాణిక చిత్రాల చరిత్రలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. ఇక ఈ సినిమా ప్రత్యేకతల విషయానికి వస్తే, ఎన్టీఆర్ గారి దానవీర సూరకర్ణ సినిమాకు పోటీగా కృష్ణ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. మహాభారత యుద్ధాన్ని ప్రధానంగా చూపించిన అరుదైన తెలుగు పౌరాణిక చిత్రం కురుక్షేత్రం. ఒకే సినిమాలో కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు వంటి అగ్రనటులు కలిసి నటించడం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. భారీ సెట్లు, వందలాది జూనియర్ ఆర్టిస్టులతో ఈ సినిమాని చిత్రీకరించడం, యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయనే చెప్పుకోవాలి. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందించబడింది ఈ సినిమా. ఈ సినిమా సన్నివేశాలన్నీ కూడా రాజస్థాన్ అంబాలాలో జరిపారు. దానవీర సూరకర్ణ సినిమాకు నాటకీయత, సంభాషణలు, ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి నటనా కౌశలం ముందు ఈ సినిమా వెలవెలపోయిందని చెప్పక తప్పదు. తెలుగు నాట అంతంత మాత్రంగా నడిచిన ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తే ఉత్తరాదిన విజయదుందుభి మ్రోగించిందనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇదండి కృష్ణ గారి కురుక్షేత్రం సినిమా యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.